ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో డే అయితే స్టార్ట్ చేశాను. సో ఎర్లీ మార్నింగ్ 4:30కే ఒక ఆర్డర్ వచ్చింది స్విగ్గీలో. ఏంటా అని చూస్తే బొబ్బట్లు, పూర్ణాలు, పూతరేకలు, మైసూరుపాకు, రోజ్ కుకీస్ మరియు సున్నుండలు. సో ఇవన్నీ అయితే ప్యాక్ చేసి పెట్టేశామన్నమాట. ఈ వీడియోలో మనం గణేశుణ్ణి విఘ్నేశ్వరుడు అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఒకప్పుడు ఋషులు యజ్ఞాలు పూజలు చేస్తుంటే ఒక రాక్షసుడు వచ్చి అన్నీ చెదరగొట్టేవాడు. ఆ రాక్షసుడి పేరే విఘ్నేశ్వరుడు. ఎవరు ఏ పని పూర్తి చేసుకోలేకపోయేవారు. అప్పుడు అందరూ గణపతిని ప్రార్థించారు. అప్పుడు ఇంకా గణేశుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని జయించాడు. ఆ రాక్షసుడు భయపడి శరణాగతి చేసి గణపతితో ఇలా అన్నాడు, ఇక నుంచి ఎవరు ఏ శుభకార్యం ప్రారంభించే ముందు నిన్ను ఆరాధిస్తారో వారి మార్గంలో ఉన్న అన్ని విఘ్నాలను నేను తొలగిస్తాను అనేసి అన్నాడు. అప్పటి నుంచి గణపతిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. ఈరోజు మా మొదటి ఆర్డర్ కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో సాఫీగా బయలుదేరింది. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఆర్ మ్యాజిక్ పిన్లో సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు.